హాయ్ మావాస్, దిస్ ఈజ్ రవి బ్యాక్ ట్యాగ్ అండ్ మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పాస్ట్ 5 డేస్గా మనమైతే వర్షాలు పడడం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయినాం. అందుకే ఈరోజు కొంచెం వర్షం తగ్గగానే నాకు ఒక ప్లేస్ తెలుసు, అక్కడ వ్యూ అయితే ఎదిరిపోద్ది. దాని గురించి ఈరోజు ఆ వ్యూ చూపించడానికి అయితే ఈరోజు మనం బయలుదేరాం. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి మీకు అక్కడ నుంచి ఆ వ్యూ అనేది చూపిస్తాను. ఇక్కడ నుంచి ఆ వ్యూ అనేది ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్రెడీ నేను 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. ఇంకా 15 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ వ్యూ అనేది చూపిస్తాను. రెడీగా ఉండండి గైస్. ఇప్పుడైతే మనం మ్యాక్సిమం వ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి అరౌండ్ 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం కదా. ఇప్పుడు మనం వ్యూ దగ్గరికి వెళ్ళాలంటే ఇదో కొండ, ఇంకో కొండ ఉంటుంది. అది ఎక్కితే మనం అయితే అక్కడ వ్యూ అయితే చూడొచ్చు. కానీ ఇప్పుడు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది, ఎందుకంటే మన బైక్ ఉంది కదా. ఈ బైక్కి బోత్ టైర్స్ అనేవి లైఫ్ అయితే అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే కర్వ్స్ కర్వ్స్ ఉంటాయి కదా, ఆ కర్వ్లో కొంచెం లీన్ చేస్తుంటే బండి అనేది స్కిడ్ అవుతుంది. దానివల్ల కొంచెం టెన్షన్ అవుతుంది నాకు. ఎందుకంటే ఇదంతా ఒక ఘాట్ రోడ్స్ అనమాట. ఇక్కడ ఏదైనా చిన్న తప్పు జరిగినా మనకి చాలా ప్రమాదం అయితే జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనము పెద్ద ఫాస్ట్గా కాకుండా కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి, లేదంటే ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంకా మనము చూసుకుని వెళ్ళాలి. ఇంకా వీడియో అనేది లేట్ చేయకుండా కొండ ఎక్కి మాట్లాడుకుందాం. గైస్, ఏమో అనుకున్నా కానీ చాలా పెద్ద ఘాట్స్. మన బండి అయితే చాలా స్ట్రగుల్ అయింది రానీకి. ఇంకా మనం పూర్తి రాలేదు. అయితే కూడా ఇక్కడ ఎందుకు ఆపనంటే ఇక్కడ ఒక చిన్న వ్యూ ఉంది. వ్యూ చూడండి ఎలా ఉందో, మాట్లాడుకుందాం తర్వాత. వ్యూ అయితే ఎదిరిపోయింది కదా. ఇంకా మనం రాలేదు. ఇప్పుడు అరౌండ్ మనం 1 కిలోమీటర్ వచ్చి ఉంటాం. ఇంకో 1.5 కిలోమీటర్ పైకి అయితే వెళ్ళాలి. అయితే ఫుల్ స్ట్రగుల్ అవుతుంది చాలా. ఇవన్నీ ఘాట్స్ కదా, చాలా హైట్ ఉన్నాయి. మన బండి లోవర్ సీసీ బైకు, ఇంకా మనది హై టార్క్ కాదు, హైయర్ సీసీ బైకు కాదు. అందు గురించే కొంచెం చాలా స్ట్రగుల్ అవుతున్నాయి. కానీ మన బండి ఈ క్యాన్ మేనేజ్ ఇట్. మనం ఇంకా పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకా ఇక్కడ వ్యూ చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉంది. ఇప్పుడే పైకి అయితే వచ్చేసాను. వచ్చి అక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. అక్కడ మన బండి అయితే పార్క్ చేసాం. ఇప్పుడు మీకు చూపిస్తాను మనం ఎంత పైకి అయితే వచ్చామో. ఇప్పుడు కింద వ్యూ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూసుకోండి, మనం వచ్చింది ఇలా వచ్చి ఈ రోడ్ నుంచి ఇలా వచ్చి ఇటు నుంచి ఇలా పైకి వచ్చి అలా తిరిగి ఆ చుట్టూ తిరిగి మళ్ళీ ఇటు నుంచి ఇలా పైకి వచ్చామన్నమాట. ఈ వ్యూ చూడండి ఎలా ఉందో, మైండ్ పోతుంది. ఈ హైట్ నుంచి ఈ వ్యూ అనేది నెక్స్ట్ లెవెల్ అంతే. ఒకసారి చూడండి వ్యూ, చూడండి ఒకసారి. చూడండి వ్యూ ఇక్కడే ఇలా ఉంటే ఇంకా ఈ కొండలెక్కితే ఏమైనా ఉందా, వ్యూ అద్దరిపోద్ది. ఇంకా ఒకసారి ఇది కాదు, ఇంకా కొంచెం మనం ఫస్ట్ కొంచెం దేవుడిని అయితే దర్శనం చేసి ఆ అటు సైడ్ ఉంటుంది ఇంకా వ్యూ. అదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్లో, అది చూపిస్తా పదండి. ఇప్పుడే దర్శనం అయితే చేసుకొని వచ్చేసాను. దర్శనం అయితే చేసుకొని ఇప్పుడైతే వ్యూ దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు మీకు వ్యూ అయితే చూపిస్తాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఎలా అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే కాదు, అటుపక్క కొంత వ్యూ అయితే ఉంది, అక్కడ కూడా చూపిస్తాయి. ఇంకా ఇక్కడ చాలా అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా ఈ గుడి అయితే కానీ చాలా ఇంకా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఇక్కడ. ఇంకా మనము అటు సైడ్ వెళ్ళి చూసి అలా తిరిగి ఇంకా అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ చాలా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తే కింద ఇక్కడ మన శివలింగం అయితే ఉంది. ఆ పక్కనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి గార్డెన్ టైప్ ఒక పార్క్ టైప్ అయితే కట్టారు. ఇంకా ఈ బ్యాక్ సైడ్ అయితే వ్యూ చూసుకోవచ్చు మీరు, మామూలుగా లేదు.
అదిరిపోయింది కదా. మొత్తం కొండలే, ఇది చుట్టుపక్కల మొత్తం అన్ని కొండలే ఉన్నాయి. మొత్తం ఈ చుట్టుపక్కల ఒక అరౌండ్ 20-30 కిలోమీటర్స్ వరకు మొత్తం కొండలే ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు. ఈ కొండ ఇంతే తక్కువ హైట్ ఉంది. ఇంకా అటు సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ అక్కడ చాలా చాలా హైట్ కొండలు ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళడానికి రోడ్స్ రోడ్స్ కానీ అసలు ట్రెక్ చేస్తే వెళ్ళొచ్చేమో, కానీ బైక్స్ కి కానీ ఆటోస్ కి బైక్స్ కానీ కార్స్ కానీ అసలు వెళ్ళే ఛాన్స్. ఇంకా మనం ట్రెక్ అయితే చేయొచ్చు, కానీ పైకి నైట్ క్యాంప్ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది పైన మనము క్యాంప్ వేసుకొని చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చాలా పెద్ద కొండలు ఉన్నాయి కదా అటు సైడ్. మనం వచ్చింది ఈ రోడ్లోనే. ఈ రోడ్లో వస్తే ఫస్ట్ మనకి శివలింగం అయితే ఉంటది, అక్కడ ఒక చిన్న గుడి. ఆ తర్వాత మనకి చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ అయితే ఉంటది. అలా మనం కొంచెం బ్యాక్ సైడ్ అలా వస్తే అక్కడ ఒక గుడి ఉంటది. ఇంకా మనకి ఏవైనా కావాలంటే అక్కడ షాప్స్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి మనకి కొనుక్కోవడానికి. ఇంకా ఇక్కడ అన్ని అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏది లేదని లేదు, మొత్తం మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మనకి పెద్ద ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఇక్కడ మోస్ట్లీ ఎక్కువ మంది వచ్చేది ఇక్కడ గుడి ఉంటది కదా, ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఈ పక్క ఓ 100-200 కిలోమీటర్స్ వరకు ఇది చాలా ఫేమస్ అన్నమాట. అందుకే ఇక్కడికి చాలా దూరం నుంచి కూడా వస్తారు. ఇంకా ఈ గుడికి ఫేమస్ అయిన వల్ల ఇక్కడ మనకి కొంచెం డెవలప్మెంట్ అన్ని అయితే ఇప్పుడు ఇంకా చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ ఏం లేవు, పెద్దగా డెవలప్మెంట్ ఏం లేదు. కానీ పాస్ట్ 1 ఇయర్ నుంచి ఇది కొంచెం బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. మొత్తం అన్ని సైడ్ కి మనకి బ్యారియర్ లాగా కట్టి ఎవరు పడిపోకుండా ఇంకా మనకి జాగ్రత్తగా అన్ని చేస్తున్నారు. మనం ఇప్పుడు కిందకి వెళ్ళి ఇంకా వ్యూని ఎంజాయ్ చేసి ఇంకా మనం కింద శివలింగం అయితే ఉంది కదా, అక్కడికి వెళ్ళి కాస్త ఫొటోస్ ఇంకా వీడియోస్ కొంచెం షూట్ చేసుకొని ఇంకా మనం అయితే ఇంటికైతే బయలుదేరిపోదాం. పైన మెట్ల పైన నడుచుకొని రావాలంటే ఇదే దారి. నేను చెప్పేది ఏమంటే మెట్ల పైన నడుచుకొని రావడానికి ఇప్పుడైతే మీరు సాహసం అయితే చేయకండి, ఎందుకంటే నేను ఒక్కసారి చుక్కలు కనిపించాయి. అందుకే ఇది ఎక్కడైనా మెట్లు అనేవి మనకి మ్యాక్సిమం 40 డిగ్రీస్ ఇంకా 30 డిగ్రీస్లో ఉంటాయి, కానీ ఇక్కడ మెట్లు అనేవి డైరెక్ట్గా మన 70 డిగ్రీస్లో ఉంటాయి. ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది మళ్ళీ ఈ వర్షాకాలం అయితే ఇంకా మెట్లు మొత్తం అన్నీ స్లీపరీ అయిపోయి మనం జారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే ఇప్పుడైతే మీరు ఎవరో మెట్ల పైన రావడానికి ధైర్యం అయితే చేయకండి. ఇంకా ఒక్కసారి ఈ దారి చూడండి, ఈ దారి చూసాక ఎవడైనా రావాలనుకుంటాడా, మొత్తం ఇంకా అడవి పందులు ఇలాంటివి చాలా ఇక్కడే ఉంటాయి. అందుకే మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. ఒకసారి దారి చూపిస్తారండి, మొత్తం అడవిలా ఉంటుంది. నేనైతే ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా, మొత్తం అడవి అడవి టైపే ఉంటుంది. ఇంకా ఈ మెట్లు చూసుకోండి ఎలా ఉన్నాయో. ఇంకా వర్షాకాలం ఇంకా స్టార్ట్ అవ్వలే, అయినా సరే ఎలా ఉంది. వర్షాకాలం స్టార్ట్ అయిందో ఇంకా సావే. ఇంకా చూసుకోండి, ఇందులోకి వెళ్ళాలంటే ఇంకా గజ్జలు వణుకుతున్నాయి అంతే. చూడండి ఏదో పురుగులు ఉన్నట్టున్నాయి, సౌండ్ చూసారా మీరు. ఈ లోపల నుంచి రావాలనుకుంటారా, ఇది మెట్లు. ఇక్కడ నుంచి రావాలంటే ఇంకా ఎంత దారుణంగా ఉన్నాయో, ఎంత భయంకరంగా. అందుకే మీరు మెట్లపై రావడానికి అయితే అస్సలు ధైర్యం అయితే చేయకండి. ఇంకా మనం నడుచుకుంటూ రోడ్ సైడ్ నుంచి వచ్చేవచ్చు, కానీ ఈ మెట్ల పైన మాత్రం ఈ 70 డిగ్రీస్ యాంగిల్లో ఉంటాయి. దానివల్ల మనకి ఇంకా చాలా కష్టమైపోద్ది. నేనైతే ఒక్కసారి వచ్చా అప్పుడే డిసైడ్ అయిపోయాయి, ఇంకా జీవితంలో ఈ మెట్ల పైన రావద్దని. ఒకవేళ వస్తే నడుచుకుంటూ ఇంకా రోడ్డు పైన నుంచి నడుచుకుంటూ వచ్చేవచ్చు, కానీ ఇటు సైడ్ మాత్రం రావద్దు, ఎందుకంటే ఇక్కడ చాలా అడవి జంతువులు కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే అంతా అయితే చూస్తాం, ఇంకా బయలుదేరిపోదాం ఇంకా ఇంటికి. ఇప్పుడు మనం దిగేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, ఎందుకంటే ఈ చూడండి ఈ ఘాట్లో ఎంత డౌన్ ఉందో. ఇక్కడ కానీ ఏదైనా చిన్న కేర్లెస్ పని అయినా చేసినా అది మన ప్రాణానికే ప్రమాదం. అందు గురించే కొంచెం స్లోగా మంచిగా ప్రశాంతంగా అయితే దిగిపోదాం. దిగి ఇంకా ఎలా అయితే వచ్చామో సేమ్ అలాగే మనైతే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట బెల్ని ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. బాయ్ గాయ్స్.